నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారో మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆ ప్రాజెక్టుపై వచ్చినటువంటి ఆరోపణలు కోకొల్లలు. మేడిగడ్డ కుంగుబాటు, అలాగే అన్నారం, ఇంకొకటి సుందిళ్ళ బ్యారేజీల్లో కూడా లీకేజ్ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకంగా మారినటువంటి అంశాలుగా మనం చూడాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది, విమర్శలు చేసింది. దానికి సంబంధించి అక్కడికి పర్యటన కూడా చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే అక్రమాలు చోటు చేసుకున్నాయి దీని మీద విచారణ చేయండి అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతుంది. ఇలాంటి సందర్భంలో సాధ్యపడలేదు. కానీ తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, చొరవ తీసుకుని ముందుకు అడుగులు వేశారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ని పర్యటించి విజిలెన్స్ ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA రంగంలోకి దిగబోతుంది. 6 సభ్యులతో కలిసినటువంటి ఒక నిపుణుల కమిటీని వేసింది కేంద్ర జల సంఘం. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, అలాగే బీఆర్ఎస్ తాజాగా ఆ ప్రాంతంలో పర్యటన చేసి మీరు రైతుల కోసం పనిచేయాలి, ఆ ప్రాజెక్టుకి సంబంధించి అక్రమాలు జరిగితే మీరు కేసులు పెట్టండి అని చెప్పి చెప్తుంది. ఇలాంటి సందర్భంలో ఇలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే వేలాది మంది రైతులకు అందాల్సినటువంటి ఆ నీటి విషయంలో ఇంత నిర్లక్ష్యం, అలసత్వం వ్యవహరించింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. దీనికి సంబంధించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కోట్లాది రూపాయలు చేతులు మారాయి, ఎక్కడా కూడా నాణ్యత అనేది లేదు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెసే కాదు, కాంగ్రెస్తో పాటు భారతీయ జనతా పార్టీ, MIM, ప్రతి పార్టీ ఇదే ఆరోపణ. ఇలాంటి సందర్భంలో NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో 6 సభ్యులతో ఒక కమిటీ వేసింది. దీనికి సంబంధించి ప్రధానంగా కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అయ్యర్, ఆయన నేతృత్వంలో మరొక 5, మొత్తం 6 సభ్యుల కమిటీ. ఇందులో డిజైన్స్, అలాగే ప్రాజెక్టులో అనుభవం, నిర్మాణానికి సంబంధించి మొత్తం 5 సభ్యులు ఉన్నారు. వీరు త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత నెల రోజుల్లోపు, అంటే మార్చి నెలాఖరులోగా కేంద్రానికి ఒక నివేదిక సమర్పించాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లు ఇప్పటికే 50% ఒక నిర్ధారణకు వచ్చేసింది. విజిలెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో కూడా నిజంగా నిర్లక్ష్యం జరిగింది, నిర్మాణ విషయంలో అలసత్వం వహించడం వల్లే ఈ రకమైనటువంటి పగుళ్ళు వచ్చాయి, లీకేజ్ జరుగుతుంది అనేది ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇట్లాంటి సందర్భంలో ఇది కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. వాస్తవానికి ఫిబ్రవరి 13న ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆయన ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపించారు, ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి నివేదికను. ఇట్లాంటి క్రమంలో దాన్ని బేస్ చేసుకొని కేంద్ర జల సంఘం ఇప్పుడు ఒక కమిటీని నియమించింది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి నిర్లక్ష్యం జరిగింది, ఎలాంటి అలసత్వం ప్రదర్శించారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో పాటు అలాగే నిర్మాణ సంస్థలు ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. అంటే ఏ రకమైనటువంటి శ్రద్ధ పెట్టింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో తాజాగా కమిటీ ఫామ్ అయింది. దీనికి సంబంధించి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో త్వరలోనే ఆ ప్రాంతానికి ఎక్కడైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యటించి పూర్తి స్థాయిలో స్టడీ చేసి 6 కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో చాలా ఎక్స్పర్ట్స్, కేంద్ర జల సంఘంలో సభ్యులు, ముఖ్యమైనటువంటి అధికారులుగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది వీరందరికీ. సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఎందుకనంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనది. అలాంటి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో అవకతవకలు జరిగాయి, భారీ స్థాయిలో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో మొత్తానికి
ఈ కమిటీ ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తుంది, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.